హాయ్ ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ పథకంలో అర్హులను ఏ విధంగా గుర్తిస్తారు, అలాగే ఈ పథకాన్ని ఎలిజిబిలిటీకి ఎలాంటి అర్హతలు కావాలి, అలాగే మనకు 5 లక్షల అమౌంట్ను ఎన్ని విడతలుగా అందజేస్తారు అనే విషయాల గురించి మనము పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ అలాగే ఈ వీడియోని చూస్తున్న వారు ఎవరైతే అప్లై చేసుకున్నారో జస్ట్ కామెంట్ అయితే చేయండి. అలాగే దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను. జస్ట్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ మీకు డైలీ వస్తుంటాయి. సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అర్హులను ఏ విధంగా గుర్తిస్తారు అనే దాని గురించి చూద్దాము. లబ్ధిదారుడు విధిగా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారై ఉండాలి. నెక్స్ట్, రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని ఎంపిక ఉంటుంది. లబ్ధిదారుడికి సొంతంగా ఖాళీ స్థలం ఉండాలి లేదా ప్రభుత్వ స్థలం ఇచ్చి ఉండాలి. గుడిసె, గడ్డితో పైకప్పును నిర్మించి ఉన్న ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లున్న వారు కూడా ఈ పథకానికి అర్హులు. నెక్స్ట్, అద్దె ఇంట్లో ఉంటున్న లబ్ధిదారులు కూడా అర్హులే. సో ఇక్కడ మనకు క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో రేషన్ కార్డులు ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళు ఈ పథకానికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పథకానికైతే అర్హులంది. అలాగే ఎవరైతే గుడిసె ఇంట్లో అలాగే మనకు మట్టి గోడతో నిర్మించిన ఇల్లు ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా పథకానికైతే అర్హులుగా భావించవచ్చు. నెక్స్ట్, అద్దెంట్లో ఎవరైతే ఉన్నారో సో మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఇల్లు లేకుండా అద్దెంట్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళు కూడా ఈ పథకానికైతే అర్హులండి. అలాగే మనకు దిగువ రేఖ అంటే మనకు ఇన్కమ్ బట్టి సో వాళ్ళు ఎంతైతే నిర్ణయిస్తారో దీనికి సంబంధించి ఎవరికైతే ఆ ఇన్కమ్కి బట్టి లోపల ఇంకా తక్కువగా ఉంటుందో సో వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులుగా భావిస్తారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. వివాహమయ్యి అలాగే ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న లబ్ధిదారుడిగా ఎంపిక చేస్తారు. నెక్స్ట్, సింగిల్ ఉమెన్, వితంతు మహిళలు కూడా లబ్ధిదారులే. నెక్స్ట్, లబ్ధిదారుడు గ్రామం లేదా మున్సిపాలిటీ పరిధిలో వారై ఉండాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరికైతే వివాహమయ్యి ఉమ్మడి కుటుంబంలో ఎవరైతే ఉంటున్నారో సో వాళ్ళు కూడా లబ్ధిదారులుగా వాళ్ళని కూడా ఎంపిక చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, సింగిల్ ఉమెన్, వితంతు మహిళలు కూడా లబ్ధిదారులే. నెక్స్ట్, లబ్ధిదారుడు గ్రామం లేదా మున్సిపాలిటీ పరిధులై మాత్రమే ఉండాలి. సో ఇది రిస్ట్రిక్షను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో గ్రామంలో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే ఫిల్టర్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళైతే పథకానికి అర్హులుగా కూడా భావించడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే లబ్ధిదారుల ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, అలాగే దీని యొక్క ప్రాసెస్ గురించి మనం తెలుసుకుందాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇంటిని పేద మహిళ పేరు మీద మంజూరు చేస్తారు. సో ఎవరైతే మహిళలు ఉంటారో ఆ ఇంటికి సంబంధించి ఎవరైతే పెద్దవారు ఉంటారో వాళ్ళ పేరు మీదగా అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, గ్రామ వార్డు సభల్లో అలాగే ఆమోదం పొందిన తర్వాతే లబ్ధిదారులను కలెక్టర్ సెలెక్ట్ చేస్తారు. సో ఎవరైతే ఈ గ్రామ సభల్లో కానీ మున్సిపాలిటీ పరిధిలో ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళని ఫైనల్గా కలెక్టర్ గారు అయితే సెలెక్ట్ చేసి ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, లబ్ధిదారుల జాబితాను ముందుగా గ్రామ సభల్లో ప్రదర్శించాక సమీక్షించి ఆ తర్వాత ఫైనల్ చేస్తారు. అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రిని సంప్రదించి జిల్లా కలెక్టర్ ఇంటిని మంజూరు చేస్తారు. సో ఫైనల్గా మనకు రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో అలాగే వారిని అలాగే మంత్రిని సంప్రదించి సో ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో సో ఇదంతా డీటెయిల్స్ వెరిఫై చేసుకుని సో వీళ్ళు అర్హులా కాదా అని చెప్పేసి మొత్తం ఫైనలైజ్ చేసిన తర్వాత మన కలెక్టర్ గారు అయితే ఇల్లు మంజూరు చేయడం కానీ అలాగే దీనికి సంబంధించి ఫండ్ ఏదైతే ఏది ఉంటుందో 5 లక్షల రూపాయలు సో వాటికి సంబంధించి ఆమోదించడం కానీ అనేది ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మరిన్ని వివరాలు చూద్దాము. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే జిల్లాలో వచ్చేసి కలెక్టరు, నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్లో కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాయి. నెక్స్ట్, 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి. కిచెను, బాత్రూము ప్రత్యేకంగా ఉండాలి. అలాగే ఆర్సీసీ రూఫ్తో ఇంటిని నిర్మించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్, లబ్ధిదారుల ఎంపిక అనంతరం జాబితాను గ్రామ వార్డు సభల్లో ప్రదర్శిస్తారు. సో ఇదండి మీరు దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు. సో ఇక్కడ మన జిల్లా పరిధి చూసుకున్నట్టయితే మన కలెక్టర్ గారు అలాగే మనకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కమిషనర్ గారు ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారులను అయితే క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళ యొక్క ఆస్తి వివరాలు కానీ వాళ్ళకి సంబంధించి ఇంకేమైనా ఇల్లులు ఉన్నాయా, అలాగే దీనికి సంబంధించి ఇంకేమైనా పంట పొలాలు ఏవైతే ఉన్నాయా సో అని దానికి సంబంధించి క్రాస్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా మీకు లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, అంటే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
నెక్స్ట్ దీనికి సంబంధించి కంపల్సరీగా ఒక బాత్రూమ్ కానీ కిచెన్ కానీ కంపల్సరీగా ఉండాలని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా అయితే తెలుపుతున్నారు. అలాగే దీనికి సంబంధించి దశల వారీగా మనకు ఇంటి నిర్మాణానికి డబ్బులు ఏ విధంగా విడుదల చేస్తారు అనే విషయం గురించి చూద్దాము. సో మొదట బేస్మెంట్ స్థాయిలో ₹1,00,000 మంజూరు చేస్తారు. నెక్స్ట్ పైకప్పు నిర్మాణం జరిగే సమయంలో మరో ₹1,00,000 ఇస్తారు. పైకప్పు నిర్మాణం పూర్తయిన తర్వాత 2 లక్షలు మంజూరు చేస్తారు. అలాగే ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో 1,00,000 ఇలా 5 లక్షలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. సో జమ చేస్తారు ఫైనల్గా. సో ఇదండి మనకు దశల వారీగా ఏ విధంగా డబ్బులను మంజూరు చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకు అర్హతలు ఏంటి, అలాగే దీనికి సంబంధించి అనే ప్రాసెస్ అయితే మనం చూసాం కదా. సో ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాగే అప్లై చేయబోతున్నారో జస్ట్ వీటిని జస్ట్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. సో ఏవైతే ఇవి అర్హతలకు సంబంధించి ఏవైతే వివరాలు ఉన్నాయో అవన్నీ ఉన్నాయా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.